హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. సండే వచ్చిందంటే చికెన్ కంపల్సరీ కదండి. అయితే ఎప్పుడూ చేసేలా కాకుండా కొంచెం వెరైటీగా చేద్దామని చెప్పి రెడీ చేసేస్తున్నాను ఈ చికెన్ కర్రీ. ఇప్పుడు మనం చిన్న అల్లం ముక్క ఉంటుంది కదా, దాని మీద పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అలానే వెల్లుల్లి కూడా పొట్టు వలిసేయాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఉంటుంది కదా, దాన్ని సన్నగా ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓ మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం ముక్కలు వెల్లుల్లి వేసేసి ఒకసారి కచ్చా పిచ్చాగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. మరి మెత్తగా అయితే చేసుకోకూడదు. అలా పేస్ట్ చేసేసుకున్నాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ఒక స్పూన్ ధనియాలు అయితే తీసుకోవాలి. ధనియాలు పచ్చివే తీసుకోవాలండి, అస్సలు వేయించకూడదు. ఒక స్పూన్ అయితే సరిపోతాయి. ఇప్పుడు ఆ ధనియాలను కూడా వేసేసి ఒకసారి మెత్తగా పేస్ట్ అయితే చేసేద్దాం. ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈలోపు మనం ఒక 1/2 కిలో చికెన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా 2-3 సార్లు అయితే కడిగేసుకొని పక్కన ఉంచుకోవాలి. మన స్పైసీకి తగ్గట్టు ఇందులో ఒక 10 పచ్చిమిర్చి సన్నగా చీల్చుకొని వేసుకోవాలి. మనకి ఇంకా స్పైసీకి కావాలనుకుంటే ఇంకొంచెం పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ మీద కళాయి పెట్టేసి అందులో 4 స్పూన్ల ఆయిల్ వేసేసి మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న అల్లం ఉల్లి పేస్ట్ ఉంది కదా, అది వేసేసి నూనెలో బాగా వేయించేసుకోవాలి. బాగా వేయించుకోవాలండి, పచ్చి వాసన పోయేంత వరకు వేయించుతూనే ఉండాలి. మూత పెట్టేస్తే ఏంటంటే ఉల్లిపాయ పచ్చి స్మెల్ అనేది అలానే ఉండిపోతుంది. మూత పెట్టుకుంటా ఆయిల్లోనే బాగా వేయించేసుకోవాలి ఒక 10 నిమిషాలు. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు అనేది అంటుకుంటూ ఉంటుంది. సో ఇలా వేయించుతూ బాగా కలుపుతూ వేయించేసుకోవాలి. మనం ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలండి, అప్పుడే ఈ కర్రీ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇలా మనం బాగా కలుపుతూ వేయించుకోవాలి. మనం ఎప్పుడైతే కలుపుతూ మానేస్తామో అప్పుడు అడుగు అనేది పడుతూనే ఉంటుందండి. సో అందుకే కొంచెం దగ్గర ఉండి నిదానంగా వండుకోవాలన్నమాట. ఈ కూర మీడియం ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే ఏంటంటే మాడిపోతుంది. సో ఇలా బాగా వేయించేసుకోవాలి. ఇలా బాగా వేయించుకున్నాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి బాగా వేగనివ్వాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి ఈ కర్రీకి. అలా అని చెప్పి ఎక్కువ పోసేస్తే ఏంటంటే కర్రీ మొత్తం అయిపోయాక ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది అనమాట. కొంచెం ఆయిల్ తగ్గించి వాడడమే చాలా మంచిదండి హెల్త్కి. మనమైతే ఒక 4 మెంబర్స్ ఉంటే ఇంట్లో 3 లీటర్స్ ఆయిల్ అయితే యూస్ చేయాలంటండి. 6 మెంబర్స్, 4 మెంబర్స్ కాదు, 6 మెంబర్స్ ఉన్న ఇంట్లో మంత్లీ 3 లీటర్స్ ఆయిల్ అయితే వాడాలి అని డాక్టర్స్ అయితే చెప్తున్నారు. కానీ మనం అలా యూజ్ చేయం కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే వాడతాం. సో ఇట్లా బాగా ఏగిపోయాక ఆయిల్ అనేది పైకి వచ్చేసింది కదండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకోవాలండి మనం. ఇలా బాగా కలిపేసేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. 2 నిమిషాల తర్వాత అయితే మనం ఇందులో కారం అనేది యాడ్ చేస్తున్నాం. ఇది మన స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు యాడ్ చేశాను. మీకు ఇంకా స్పైసీకి కావాలనుకుంటే ఇంకో స్పూన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకోవాలి. కారం వేసాకైతే కొంచెం ఒక 2 నిమిషాలు కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు అనేది మాడిపోతుంది. సో ఇలా కలుపుతూ ఉండాలి. నేనైతే ఇలా బాగా కలిపేసుకున్నాను. ఇలా బాగా కలిపేసుకున్నాక మనం ఇందులో ఇందాక శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ రెసిపీ వచ్చేసి మా ఫ్రెండ్దండి. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాక నాకైతే వండి పెట్టింది. చాలా బాగుందని నేను కూడా ట్రై చేశాను అనమాట. సో ఇట్లా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం ఇందాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది ఇందులో ఈ కర్రీలో వేసేసుకోవాలి. వాటర్ ఎక్కువ రాకుండా అయితే చూసుకోండి. చికెన్లో వాటర్ ఎక్కువ ఉంటే ఏంటంటే కర్రీ చాలాసేపు ఉడకాల్సి వస్తుంది అన్నమాట. సో వేసేసి నిదానంగా తిప్పుకోవాలండి.
స్పీడ్గా అయితే తిప్పుకోకూడదు, నిదానంగా తిప్పుకోవాలి. మొత్తం ఉప్పు కారం అన్నీ ముక్కలన్నిటికీ పట్టేలాగా నిదానంగా అయితే కలిపేసుకోవాలి. కర్రీ కలిపేసుకొని ఉడకనివ్వాలి. ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడకడానికి మ్యాక్సిమం ఈ కర్రీ వండడానికి ఒక 45 మినిట్స్ అయితే పడుతుందండి. సో ఇలా కలిపేసేసుకొని మంచిగా మూత అయితే పెట్టేశాను నేను. మధ్యలో మూత తీసి మనం కర్రీ అయితే తిప్పుతూ ఉండాలి. ఇట్లా వాటర్ అనేది చికెన్ నుంచి బయటకు వస్తుంది చూసారా. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి మనం. ఇట్లా కర్రీ తిప్పేటప్పుడు మాత్రం నిదానంగా తిప్పుకోవాలి, లేకపోతే ముక్క అనేది చెదిరిపోయి బోన్ అయితే బయటకు వచ్చేస్తుంది అనమాట. కారం కొంచెం సరిపోలేదని నేను ఇంకో స్పూన్ అయితే యాడ్ చేశానండి. యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా తిప్పేసుకున్నాను. ఇలా తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే ఉడకనిచ్చాను. ఇట్లా ఉడుకుతుందనంగా ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు అనేది కంపల్సరీ వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కరివేపాకు వేసేసి వెంటనే మూత పెట్టేశాను. అలా పెట్టడం వల్ల ఏంటంటే కరివేపాకు ఫ్లేవర్ అనేది కర్రీ అంతా పట్టిద్ది అనమాట. సో ఇట్లా కొద్దిసేపు తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకున్నాను. తిప్పేసుకొని మళ్ళీ అయితే మూత పెట్టేశాను. తర్వాత దగ్గర పడిపోయింది కదండి. ఇప్పుడైతే ఇందులో మనం గరం మసాలా అనేది యాడ్ చేసుకుందాం. నేనైతే స్పైసీకి తగ్గట్టు ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. మీరు ఇంకా కావాలనుకుంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు, లేదా తగ్గించుకోవచ్చు. సో గరం మసాలా వేసేసి ఒకసారి తిప్పేసుకొని మూత అయితే పెట్టేసి ఉడకనిద్దాము. మనం ఇది దగ్గరికి అవనిస్తే కొంచెం గ్రేవీలా ఉంటుంది అన్నమాట. లేదనుకుంటే మనం ఇది ఇట్లా పులుసులా కూడా తినొచ్చు. ఇది చపాతీ రోటీ అన్నిటిలోకి బాగా సెట్ అవుతుందండి. ఇంకొంచెం కర్రీలో వాటర్ అనేవి ఉన్నాయి అనగా ఇందులో మనం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలండి. లేదంటే మనం స్టవ్ ఆపే ముందు వేసినా బాగుంటుంది. నేనైతే ఇప్పుడైతే వేసేస్తున్నాను. కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ కూడా చికెన్కి పట్టిద్ది కదా అని వేసేస్తున్నాను నేను. వేసేసి మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత అయితే కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాము. ఇది మనం రైస్లోకి, పరోటా, చపాతీ, పుల్కాలో కూడా చాలా బాగుంటుందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. సో చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. Please subscribe to my channel. Thanks for watching.